రంగారెడ్డి జిల్లా హైత్ నగర్లోని కుంటూరులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రావి నారాయణ రెడ్డి కాలనీ సమీపంలో మంటలు ఎగిసిపడడంతో 400కి పైగా గుడిసెలు దగ్ధమైనట్లు అధికారులు తెలియజేశారు. కొన్ని గుడిసెల్లో గ్యాస్ సిలిండర్లు పేలడంతో భారీగా మంటలు ఎగిసిపడినట్లు స్థానికులు చెబుతున్నారు. మొదటగా ఒక గుడిసెలో మంటలు వచ్చాయని, అక్కడి నుంచి మంటలు అన్ని గుడిసెలకు వ్యాప్తి చెందాయని తెలిపారు. రంగారెడ్డి జిల్లా హైత్ నగర్లోని కుంటూరులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రావి నారాయణ రెడ్డి కాలనీ సమీపంలో మంటలు ఎగిసిపడడంతో 400కి పైగా గుడిసెలు దగ్ధమైనట్లు అధికారులు తెలియజేశారు. కొన్ని గుడిసెల్లో గ్యాస్ సిలిండర్లు పేలడంతో భారీగా మంటలు ఎగిసిపడినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. భాస్కర్, చెప్పండి, కుంటూరులో అగ్ని ప్రమాదం సంభవించింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? రంగారెడ్డి జిల్లా హైత్ నగర్ లోని రావి నారాయణ రెడ్డి కాలనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గుడిసెల్లో ఉన్నటువంటి 30 సిలిండర్లు పేరడంతో దాదాపు 400 గుడిసెల్లో అగ్నికి ఆగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది మంటలు చూసేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఇక్కడే గుడిసెలు వేసుకుని నివాసపడినటువంటి 400 మంది కూలీ పని చేసుకున్నటువంటి వారందరూ కూడా అక్కడ ఫైర్ జరిగినటువంటి సందర్భంలో ఎవరు అక్కడ లేకపోవడంతో ప్రస్తుతానికి ప్రాణ నష్టం అయితే ఏం జరగలేదు. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత జిల్లా ఫైర్ ఆఫీసర్ తో పాటు ఇతర ఎంఆర్ఓ, తహసీల్దార్ అందరూ కూడా చేరుకొని ఇక్కడ పరిస్థితిని సమీక్షించారు. మాకు గంట క్రితం ఫైర్ స్టేషన్ కాల్ వచ్చింది. కుంట్లూరు రావినారాయణ రెడ్డి కాలనీ సమీపంలో గుడిసెలు తగలబడుతున్నాయని సమాచారం ఇచ్చారు. వెంటనే ఎల్బీ నగర్, హయత్ నగర్ లో ఉన్నటువంటి మా సిబ్బంది అలర్ట్ చేసి 5 ఫైర్ ఇంజన్లను మొత్తం స్పాట్కు పంపడం జరిగింది. సుమారుగా 300 నుంచి 400 వరకు ఉన్నటువంటి గుడిసెలు అగ్నికి దగ్ధమైనట్టుగా గుర్తించాం. మరో 2 ఫైర్ ఇంజన్లు కూడా రావడంతో ప్రస్తుతానికైతే దాదాపు 3 గంటల తర్వాత మంటలు అగ్నిలోకి వచ్చాయని చెప్పుకోవడం జరిగింది. ఇటు కుంట్లూరు రెవెన్యూ పరిధిలో జరిగినటువంటి రావి నారాయణ రెడ్డి కాలనీలో జరిగినటువంటి అగ్ని ప్రమాదం సంబంధించి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించినటువంటి ఎంఆర్ఓ సుదర్శన్ తో పాటు ఇతర రెవెన్యూ అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎన్ని గుడిసెలు తగలబడ్డాయి, ఎంత ఆస్తి నష్టం జరిగిందనేది అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తాం. ప్రమాదానికి జరిగినటువంటి కారణాలు ప్రస్తుతానికి పోలీసులు అడిగి తెలుసుకుంటున్నామని కూడా చెప్పడం జరిగింది. ఇక ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్లేస్ లో ప్రత్యక్ష సాక్షులు కూడా చాలా మంది ఉన్నారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద ఒక గుడిసెలో మొదటిసారిగా మంటలు చెలరేగాయి. దాని నుండి పక్కన ఉన్నటువంటి గుడిసెలకు కూడా వ్యాప్తి చెందాయి. దాదాపు 400 గుడిసెలు దీంట్లో తగలబడిపోయినటువంటి పరిస్థితి. మొదటగా తగలబడినటువంటి గుడిసెలో ఇంట్లో ఎవరు లేకపోవడంతో ప్రభావం తప్పింది. గుడిసెలో దేవుడి పూజ కోసం దీపం పెట్టినట్టుగా అంటుకోవడంతో ఘటన జరిగినట్టుగా ప్రస్తుతానికి అనుమానిస్తున్నారు. వెనకాల ఉన్నటువంటి గుడిసెలు ఒకటొక్కటిగా అంటుకొని ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి సిలిండర్లు పేరడంతో ప్రస్తుతానికి ప్రమాదం జరిగి ఇది పెద్ద ప్రమాదంగా తయారైంది. 400 గుడిసెలు పూర్తిగా కారణమైపోయాయి. ఎవరు కూడా ప్రాణ నష్టానికి సంబంధించినటువంటిది ఇప్పటి వరకు ఏది కూడా రిపోర్ట్ కాలేదని చెప్తా ఉన్నారు. ఇన్సిడెంట్ జరగడంతోనే పెద్ద ఎత్తున అక్కడికి స్థానికులు చేరుకొని సహాయక చర్యలు చేశారు. ఆ తర్వాత ఎవరు లేకపోవడంతో కొంత ప్రమాదం అయితే తప్పింది. ఫైర్ సిబ్బంది, రెవెన్యూ అధికారులు, ఇతర పోలీస్ సిబ్బంది రావడంతో ప్రస్తుతానికైతే పూర్తిగా కంట్రోల్ అని చెప్తున్నారు. 400 గుడిసెలు మాత్రం అగ్నికి ఆగుతాయి. మరి ప్రభుత్వం దీనిపైన వాళ్ళకు ఎటువంటి ఈ ఇన్సిడెంట్ ప్రమాదానికి సంబంధించి ఏమైనా సహాయం అందిస్తుందా లేదా అనేటువంటిది మాత్రం వేచి చూడాల్సినంత అవసరం కనిపిస్తుంది. మొత్తం వాళ్ళు పెట్టుకున్నటువంటి అన్ని కట్టుబట్టలతో సహా వాళ్ళు బయటే ఉన్నారు. పూర్తిగా దహనం కావడంతో వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు. 400 కుటుంబాలు. ప్రస్తుతానికి దీనిపైన ప్రభుత్వం ఎట్లా రెస్పాండ్ అవుతుందో అనేటువంటిది మాత్రం ప్రమాదం జరిగినటువంటి తీర్పులను తెలుసుకున్న తర్వాత ఆ రిపోర్ట్ అందిన తర్వాత వాళ్ళకి ఎటువంటి సహాయం చేసుకునేటువంటిది మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.